शिव शिव पुकारे तुमको ओ बाबा, नमन तुमको दिल से प्रभु है हमारा। देते हो जब तुम ज्ञान की धारा, पिता हो गुरु कहता परिवार सारा। बाहों में हमको अपनी झुलाते, ज्ञान की गंगा से पावन बनाते। बाहों में हमको अपनी झुलाते, ज्ञान की गंगा से पावन बनाते। बजती हैं दिल में तेरी मीठी बातें, आओ धरा पे ओ मुरली धरैया। शिव शिव पुकारे तुमको ओ बाबा। मधुबन घर के आंगन में बाबा, अपने गुणों से हो हमको सजाते। मधुबन घर के आंगन में बाबा, अपने गुणों से हो हमको सजाते। आज पुकारे तुमको ओ बाबा, आकर सजाओ ये वंश बच्चों का। शिव शिव पुकारे तुमको ओ बाबा, नमन तुमको दिल से प्रभु है हमारा। शिव शिव पुकारे तुमको ओ बाबा। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార వాణిలో బాబా చెప్తారు, मीठे बच्चे तुम्हें ऐसा बाप मिला है जो बाप, टीचर, सदगुरु तीनों एक ही है। इसलिए अभी भटकना छोड़ सच्ची सच्ची कमाई में लग जाओ। అంటే బాబా చెప్తారు, మీకు ఎట్లా తండ్రి దొరికినారంటే వాళ్ళే తండ్రి, టీచర్, సద్గురు మూడు రూపాల్లో కూడా మనకు దొరికినారు. అందువల్ల ఎక్కడెక్కడో తిరిగేదానికి బదులుగా వాళ్ళ తలంపులో ఉండి సత్యమైన సంపాదన చేసుకోవాలి. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, నई दुनिया में राज्य करने के लायक कौन बनते हैं? ప్రశ్న ఏమంటే కొత్త ప్రపంచంలో రాజ్యం చేసే లాయక్ ఎవరవుతారు? ఆన్సర్, जो अभी सर्वशक्तिमान बाप से सर्वशक्तियाँ प्राप्त करते हैं। तुम बच्चे रूहानी वॉरियर्स हो, बाप की मत पर अपनी राजधानी स्थापन कर रहे हो। बाप तुम्हें श्रीमत देते हैं कि योग बल से तुम विजय प्राप्त करो। అంటే ఇప్పుడు ఎవరు సర్వశక్తిమాన్ తండ్రి దగ్గర ఉండి సర్వశక్తులు ప్రాప్తి చేసుకుంటారు, వాళ్ళే కొత్త ప్రపంచంలో రాజ్యం చేసే లాయక్ అవుతారు. మీరు ఇప్పుడు బిడ్డలు వారియర్స్ అయినారు.
తండ్రి మత అనుసారంగా నడుచుకొని రాజ్యం స్థాపన చేస్తూ ఉన్నారు. తండ్రి మీకు శ్రీమతం ఇస్తున్నారు. సో యోగ బలం నుంచి మనకు విజయం ప్రాప్తి అయిపోతుంది. మళ్ళా ప్రశ్న, किन बच्चों की हर कदम में कमाई जमा होती है? ఎట్లాంటి బిడ్డలు తన ప్రతి అడుగులో కూడా సంపాదన జమ చేసుకుంటారు? అంటే ప్రతి అడుగులో సంపాదన జమ అయ్యేట్టుగా ఎట్లా బిడ్డలు ఎవరిది? प्रश्न, जो हर कर्म श्रीमत पर करते हैं जो हर कर्म श्रीमत पर करते हैं उनके हर कदम में कमाई ही कमाई है. బాగా చెప్తారు. ఎవరు ప్రతి కర్మం శ్రీమత్ అనుసారంగా చేస్తారు వాళ్ళ ప్రతి అడుగులో సంపాదన ఉంది. याद में रहना ही कमाई है, सर्विस करना भी कमाई है, యజ్ఞ సేవ కర్నా బి కమాయి హై. అంటే బాబా తలంపులో ఉండేది సంపాదన, సర్వీస్ చేసేది సంపాదన, యజ్ఞ సేవ చేసేది కూడా సంపాదన. ప్రతి అడుగులో సంపాదన. మరి పాట ఓం నమ శివాయ అట్లా అని పాట. ओम शांति. अभी तुम बच्चों को ये मालूम हुआ कि एक होता है लौकिक बाप, दूसरा होता है पारलौकिक बाप. जब भी कोई दुखी होते हैं तो पारलौकिक माता पिता को याद किया जाता है. कोई सिर्फ परम पिता परमात्मा को याद करते, कोई कहते हैं तुम माता पिता हम बालक तेरे. चाहे कोई माता को याद करे या न करे, लेकिन जब गॉड फादर कहते हैं तो మాతా జరూర్ హై హీ. అంటే బాబా చెప్తారు మీకు బాగా అర్థమైపోయింది, ఇప్పుడు తెలిసిపోయింది. ఒకరు లౌకిక్ తండ్రి ఉంటారు, ఇంకొకరు పారలౌకిక్ తండ్రి ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కువ దుఃఖం అయిపోతే పారలౌకిక్ మాత పితాని తలంపు చేస్తారు. అంటే కొందరు సిర్ఫ్ పరం ఆత్మ అని చెప్పి తలంపు చేస్తారు, కొందరు మాత పిత అని చెప్పి వాళ్ళు మాత తలంపు చేయలేదంటే కూడా గాడ్ ఫాదర్ అని చెప్పేటప్పుడు మాత కూడా అక్కడ ఉంటారు. बच्चे माता बिगर तो पैदा हो नहीं सकते, तो पारलौकिक माता पिता है जिसको याद किया जाता है. అంటే బిడ్డలు తల్లి లేకుండా జన్మ ఎట్లా తీసుకుంటారు. సో పారలౌకిక మాతా పిత వాళ్ళ తలంపు చేస్తారు. ज़रूर वो कुछ सुख देकर गया, याद आता है भारत सुखधाम था, स्वर्ग था. लौकिक माँ बाप से दुख मिलता है तब तो पारलौकिक को याद किया जाता है, क्योंकि उनसे बहुत सुख मिलता है. బాబా చెప్తారు ఒకప్పుడు మనకు చాలా సుఖం దొరికింది పారలౌకిక తల్లిదండ్రి దగ్గర ఉండి, అందుకే అందరూ తలంపు చేస్తారు. భారతదేశం ఒకప్పుడు సుఖదాంగా ఉండింది, స్వర్గంగా ఉండింది. లౌకిక తల్లిదండ్రి ఏమో దుఃఖం ఇస్తారు, అప్పుడంతా మా పారలౌకిక తల్లిదండ్రిని తలంపు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండే చాలా సుఖం దొరుకుతుంది, పరమాత్మ దగ్గర ఉంది. नरक में है तभी याद करते, फिर से स्वर्ग में जाकर के सुख घनेरे पा. गुरु लोग तो कहते हैं जब तक భక్తి మార్గ్ ఆది కరో. అంటే నరకంలోనే చాలా దుఃఖం, మరి నరకం నుంచి స్వర్గానికి పోతే అక్కడ సుఖం ఉంటుంది. గురువులందరూ చెప్తారు భక్తి చేయండి, ఎట్లా జపం చేయండి, తపస్సు చేయండి, భక్తి చేయండి. బాబా తో ఐసే మత్ నహీ దేతే, ఇట్లా మాత్రం బాబా ఇచ్చలేదు. लौकिक बाप तो कहते हैं पढ़ने के लिए टीचर के पास जाओ, फिर वानप्रस्थ होंगे तो
कहेंगे गुरु के पास जाओ। बाबा तो तुमको ऐसा नहीं कहते हैं। देखो लौकिक और पारलौकिक में कितना फ़र्क है। లౌకిక్ తండ్రి చెప్తారు చదవాలంటే టీచర్ దగ్గర పోండి, మళ్ళీ వానప్రస్థ అవస్థలో గురువు దగ్గర పోండి చెప్తారు. అయితే శివబాబా అట్లా చెప్పారు. చాలా తేడా ఉంది లౌకిక్ తల్లి తండ్రికి పారలౌకిక్ మాత పిత చెప్పే విధానాలు. तो वो कितना भटकाते हैं. ये तो कहते हैं मैं ही तुम्हारा बाप टीचर सदगुरु, और फिर तुमको भटकाऊँ कैसे. వాళ్ళు మన ఎక్కడెక్కడ తిరిగేట్టుగా చేస్తారు. ఆ పక్క టీచర్ దగ్గర పోవాలా, ఈ పక్క గురువు దగ్గర పోవాలా, ఎక్కడెక్కడ. శివబాబా చెప్తారు అట్లా కాదు, నేనే అంతా మీకు, నా దగ్గరే అన్నీ చేసుకోండి. తండ్రి టీచర్ సద్గురు మూడు నేనే అయినాను. మళ్ళీ ఎట్లా మిమ్మల్ని అక్కడ ఇక్కడ తిరిగేట్టుగా చేస్తాను. లేదు అందరూ నా పైన తలంపు చేయండి, నా దగ్గరే 3 రూపాయలు కూడా నేనే మీకు అంతా. ये तो तीनों ही खुद है, इसलिए इसको सब याद करते हैं. मनुष्य तो भक्ति मार्ग में बहुत धक्के खाते हैं, ज्ञान मार्ग में धक्के खाने की बात ही नहीं. ये भक्ति और ज्ञान दुख और सुख का खेल बना हुआ है. जो बाप को समझाते जो बाप बच्चों को समझाते हैं. हद का टीचर हद की पढ़ाई पढ़ाते हैं. मैं बेहद का टीचर तुमको बेहद की पढ़ाई पढ़ाता हूँ. तुम जानते हो ये मृत्युलोक है. वो जो पढ़ाई पढ़ाते हैं पुरानी दुनिया के लिए, हम जो कुछ भी पढ़ते हैं यहाँ नई दुनिया के लिए. అంటే శివబాబు చెప్తారు జ్ఞాన మార్గంలో అక్కడ ఇక్కడ తిరిగే మాట ఏమీ లేదు. భక్తి మార్గంలో ఎంత ఎక్కడెక్కడ తిరిగినారు. సో సుఖం దుఃఖం నీ ఆట ఇది, భక్తి మరి జ్ఞానాన్ని ఆట. బాబా బిడ్డలకు చెప్తారు హద్దు టీచర్ ఏం చదివిస్తారు అది ఇప్పుడు కోసం. అయితే శివబాబా బేహద్ టీచర్ అయ్యేసి బేహద్ చదివిస్తారు. వాళ్ళందరూ మృత్యులోకానికి చదివించేది. ఇక్కడ బాబా నేర్పించేదంతా కొత్త ప్రపంచానికి కోసం నేర్పిస్తారు. ఈ ప్రపంచంలో రోజు రోజు ఈ ప్రపంచం పాత అవుతూ పోతూ ఉంటుంది. దీంట్లో సుఖమే లేదు, సుఖం ఎప్పుడూ ఉండదు పాత ప్రపంచంలో. सुख और दुख ये खेल कैसा बना हुआ है ये बाप ही समझाते. సుఖం మరియు దుఃఖం ఈ ఆట ఎట్లా చేసే ఉంది ఇది తండ్రి వచ్చి మనకు చెప్తారు. बाप आत्माओं से बात करते कि बच्चे तुम ही सुख में थे, फिर जब रावण की प्रवेश होती है तभी धीरे धीरे दुख शुरू होता है. బాబా చెప్తారు ఆత్మల దగ్గర తండ్రి మాట్లాడతారు. తండ్రి చెప్తారు మీరే సుఖంలా ఉంటుంది. తర్వాత రావణ్ ప్రవేశం అయిపోయిన తర్వాత ఎట్లా నిదానంగా దుఃఖమే దుఃఖం ఆరంభమైంది. మళ్ళీ కల్పాని సంగम युगाల్లో संगम युग पर आकर तुमको सुख में ले जाता हूँ. శివ బాబా కల్పాని సంగంలో వచ్చి మనందరినీ సుఖంలో తీసుకుపోతారు. अभी तुम्हारी बुद्धि का ताला खुला है. जो तुम जानते हो ये सब बातें यथार्थ है. ये बाप के सिवाय और कोई नहीं समझा सकते और कोई नहीं सुना सकते. బాబా చెప్తారు ఇప్పుడు మీ బుద్ధి తాళం ఓపెన్ అయింది, ఇప్పుడు మీకు బాగా తెలుసు ఇదంతా యథార్థ మాటలు. శివబాబా చెప్పేది ఈ యథార్థ మాటలంతా తండ్రి తప్ప వేరే ఎవరు వినిపించడానికి లేదు. बाप ही आकर के तुम बच्चों को सुख देता है. अभी तुम जानते हो आत्मा अविनाशी है. ये शरीर तो बदलना ही पड़ता है. आत्मा भी परम आत्मा भी परम आत्मा है. उनका नाम शिव है जो सभी मनुष्य मात्र
उनका रचयिता। यहाँ सब है हद के क्रिएटर, బాబా है బేహద్ కా క్రియేటర్. బాబా చెప్తారు, తండ్రి వచ్చినారు ఇప్పుడు మనకు సుఖం ఇచ్చేదాన్ని. మీకు బాగా అర్థమైంది, ఆత్మ అవినాశి. శరీరం మారుతూ ఉంటాం మనం, ఆత్మ అవినాశి. శివబాబా కూడా పరమ ఆత్మ, పేరు శివ. మనిషి మాత్రం ఎవరందరూ అయినారు, వాళ్ళ రచయిత శివబాబా. సో బాబా చెప్తారు, లౌకిక్లో ఇట్లా తండ్రి క్రియేటర్ అయినారు, అట్లా ఇక్కడ శివబాబా బేహద్ రచయిత అయినారు, बेहद क्रिएटर. सतयुग से लेकर कलयुग तक तुमको जो बाप मिला है वो है हद के. सतयुग में तुम्हारी प्रारब्ध है, वहाँ तुमको एक बाप और एक बच्चा मिलता है. कलयुग में एक बाप को 8-10 बच्चे होते हैं. అంటే సత్యుగ నుంచి కలియుగ అంత సమయం వరకు ఎంతమంది మనకు తండ్రిలు, హద్దు తండ్రిలు. సత్యుగాల్లో మనకు ప్రాలబ్ధం ఉంటుంది. అక్కడ ఒక తండ్రికి ఒక మగ బిడ్డ ఉంటారు. కలియుగాల్లో ఒక తండ్రికి 8-10 మగ బిడ్డలు పుడతారు. प्रजापिता ब्रह्मा को देखो कितने ढेर बच्चे हैं, परंतु वह है मुख वंशावल जो बीके बनते हैं, फिर सतयुग में जाकर देवता बनते हैं. वो लौकिक बाप टीचर सदगुरु साहब हद की बातें सुनाते हैं. ये पारलौकिक बाप बेहद की बात सुनाता है. అంటే ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది బిడ్డలు అయితే ఇక్కడ అందరూ ముఖ వంశావళి బీకే అని చెప్పుకుంటారు. వీళ్ళ సత్యుగంలో పోయి దేవత అయిపోతారు. లౌకిక్ తల్లి తండ్రి గురు వాళ్ళందరూ హద్దు మాటలే వినిపిస్తారు. ఇక్కడ పార్లౌకిక్ తండ్రి మనకు బేహద్ మాటలు వినిపిస్తారు, కొత్త మాటలు. తండ్రి బిడ్డలు ముందు చెప్తారు, మాట్లాడతారు. బిడ్డలు ముందే మాట్లాడేది, వేరే ఎవరు దగ్గర మాట్లాడరు. బల్ घर में रहते भी तुम ये नई शिक्षा प्राप्त करो. ఒకవేళ మీకు ఇక్కడ వచ్చి ఉండేదానికిలే ఇంట్లో ఉంటారు అనుకోండి, ఇంట్లో ఉంటే కూడా రోజు వచ్చి కొత్త శిక్షణ ప్రాప్తి చేసుకోండి. ये भगवान की पाठशाला ये है श्रीमद् भगवद गीता पाठशाला अथवा ज्ञान के गीत जो तुम ही सुनते हो. ఇక్కడ భగవాన్ వాచ, భగవాన్ ది పాఠశాల శ్రీమద్ భగవద్గీత పాఠశాల. అంటే జ్ఞానాన్ని మాటలు మనమే వింటున్నాం. ज्ञान सागर बाप ही आकर तुमको ज्ञान ज्ञानेश्वरी बनाते हैं. मम्मा को कहेंगे ज्ञान ज्ञानेश्वरी. హ్యూమానిటీ కా సిజ్రా షురూ హోతా హై. బాబా చెప్తారు, ఇక్కడ శివబాబా మనని జ్ఞానేశ్వరిగా చేస్తారు. మా అమ్మ కోసరం కూడా చెప్తారు జ్ఞానేశ్వరి. అంటే మనిషి సృష్టిది శిఖరం. ఇది శిఖరం అంటే హైయెస్ట్ స్టేజ్. మా అమ్మ బాబా. पहले है प्रजापिता ब्रह्मा, फिर जगत अम्बा. पहले ब्राह्मण रचते हैं, फिर है देवता क्षत्रिय वैश्य शूद्र. जगत अम्बा का भी बड़ा मर्तबा है, परंतु उनको कोई जानते नहीं. ढेर के ढेर देवियों के चित्र बना दिया है. वास्तव में 8-10 भुजा वाले कोई मनुष्य होते ही नहीं. विष्णु को 4 भुजा दिखाते हैं, परंतु 4 टांग नहीं दिखाते. ये सब है गुड़ियों का खेल. कलकत्ते में बहुत देवियाँ बनाते हैं, बहुत खर्चा करते हैं, खिला पिला कर फिर जा कर के डुबो देते हैं. ये सब है भक्ति मार्ग. అంటే శివబాబు చెప్తారు, ఇది మనిషి సృష్టిది శిఖరం. ఇక్కడ ఫస్ట్ ప్రజాపిత బ్రహ్మ, తర్వాత జగత్ అంబ సరస్వతి, తర్వాత మన అందరూ బ్రాహ్మణులు.
బాబా బ్రాహ్మణ రచన చేశారు. వాళ్ళే మరిపోయి దేవి దేవత అవుతారు, మరి క్షత్రియ వైశ్య శూద్ర. జగత్ అంబాది చాలా పెద్ద పొజిషన్ ఉంది. అయితే మనుషులకు తెలియదు ఎట్లా ఆ పొజిషన్. ఎంత అంటే అంత దేవి దేవతలు చిత్రాలు చేసి పెట్టినారు. వాస్తవంగా 8-10 భుజాలు ఉండే మనుషులు ఎవరు ఉండేది లేదు. 4 భుజాది చూపిస్తారు విష్ణువు, అయితే 4 కాళ్ళు చూపించారు. ఇదంతా బొమ్మలాటలాగా. కలకత్తాలో దేవీలని చేస్తారు, చాలా ఎక్కువ ఖర్చు చేస్తారు. మరి దానికి పూజ చేసి తినిపించేసి అన్నీ తాగించేసి పోయి నీళ్ళలో ముంచేస్తారు. ఇదంతా భక్తి మార్గం. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. మనమే దేవీ దేవతలుగా ఉంటాం, మళ్ళీ అసురైపోయినాం. మరి తండ్రి వచ్చి మళ్ళీ దేవీ దేవతగా చేస్తారు. ఇప్పుడు అందరం భ్రష్టాచారి ప్రపంచంలో ఉన్నారు. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం అయిపోయింది. గవర్నమెంట్ కూడా చెప్తుంది. అయితే డైరెక్ట్గా అడగండి, మీరు పతిత అయినారా ఏమి అట్లా అని. పతిత అయినారు కదా అంటే ఒప్పుకోరు వాళ్ళు. సో परंतु सीधा पूछो तुम पतित हो तो मानेंगे नहीं. अरे तुम पतित पावन को बुलाते हो, सब बुलाते हैं, यथा राजा रानी तथा प्रजा. सन्यासी पवित्र बनते हैं, ये भी ड्रामा में नूंद है. भारत जैसे पवित्र खंड कोई होता नहीं, इसलिए उनको कहा जाता है सचखंड. फिर झूठ खंड बनता है. అంటే మొదట్లో మనం దేవి దేవత మరి అసురైపోయినాం. ఇప్పుడు అందరూ భ్రష్టాచారి. గవర్నమెంట్ కూడా చెప్తుంది భ్రష్టాచారం. అయితే నేరుగా వాళ్ళకి చెప్పి అడగండి, మీరు పతిత అయినారంటే ఒప్పుకోరు. అందరూ పతిత పావన్న పిలుస్తున్నారు కదా, అంటే అందరూ పతిత అయినారు. యథా రాజా రాణి తథా ప్రజ. సన్యాసులేమో కొంచెం పవిత్రంగా ఉంటారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. భారతదేశంలో మొదటి నుంచే ఎవరో ఒకరు పవిత్రతని ఫాలో చేస్తూ ఉంటారు. భారత్ పవిత్ర ఖండగా ఉండింది, అప్పుడు సత్యఖండంగా ఉండింది, ఇప్పుడు ఇది అసత్య ఖండం అయిపోయింది. భారత్ కో పావన్ బనాని బాప్ భారత్ మే హీ ఆతే హై. ఈ భారతదేశాన్ని పావన్ చేసానికి తండ్రి భారత్లోనే వస్తారు. భారత్ మే హీ శివ్ కా అవతరణ होता है. सोमनाथ का मंदिर कितना भारी बनाया है, भारतवासियों ने ही बनाया है, जिसको बाप ने इतना शाहूकार बनाया. बाप तो यहाँ पतित दुनिया और पतित शरीर में आते हैं पावन बनाने. అంటే ఈ భారతదేశాన్ని పావన్ చేసానికి తండ్రియే వస్తారు. భారతదేశాలనే శివ అవతరణది గాయనం. సోమనాథ్ మందిర్ చూపించారు కదా, ఎంత భారీ మందిర్ చేసినారు. మొదట్లో బంగారుతో వజ్రాలతో చేశారు. భారతవాసీలే చేసినారు ఇదంతా. తండ్రి మన ఎంత సౌకారిగా చేసినారు. తండ్రి చెప్తారు, ఇక్కడ ఈ పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మనందరినీ పావన్ చేస్తారు. लेकिन कई बच्चे पहचानते ही नहीं हैं क्योंकि साधारण है. అయితే ఆ భగవాన్ని సరిగ్గా తెలుసుకోలేదు చాలామంది బిడ్డలు, ఎందుకంటే సాధారణంగా ఉన్నారు. फिर भक्ति मार्ग में तुम्हारे पास पैसा बहुत होता है तो हीरे जवाहरों की तुम मंदिर बनाते हो. తర్వాత భక్తి మార్గంలో మనకు ఎక్కువ డబ్బులు ఉండింది స్టార్టింగ్లో. అప్పుడు మనం శివాలయం వజ్రాలు బంగారుతో చేసినాం. సత్యుగ్ మే తో అన్గినిత్ పైసా హోతా హై. భక్తి మార్గ స్టార్టింగ్లోనే అంత ఉంది ఉంటే సత్యుగంలో ఇంకా ఎంత ఉంటుంది మన దగ్గర, లెక్కలేని అంత డబ్బులు ఉంటుంది. వహా పైసే గినతి నహీ కర్తే, బేషుమార్ ధన్ హోతా హై. సత్యుగంలో డబ్బులు లెక్క పెట్టేదానికే లేదు, బేషుమారుగా ఉంటుంది.
తో తుమ్ అంటే అన్లిమిటెడ్గా ఉంటుంది అక్కడ. तुम तो बाप जिनको शौकार बनाते हैं वो कितना बड़ा यादगार बनाते हैं. మరి తండ్రి ఎవరిని ఇంత షౌకారుగా చేసినారు, వాళ్ళే తండ్రి కోసం ఇంత పెద్ద యాద్గార్ మందిర్ చేసినారు. जो पहले पहले लक्ष्मी नारायण थे वही 84 जन्म भोगते हैं. नंबर 1 में वो गिरते हैं, భక్తి బంతే. అంటే లక్ష్మీనారాయణ ఎవరు ఫస్ట్ నంబర్ వాళ్ళే 84 జన్మం తీసుకున్నారు. నంబర్ 1గా ఉండిన వాళ్ళు మొదట్లో వాళ్ళే పడేది భక్తి మార్గంలో, వాళ్ళే భక్తి మార్గం స్టార్ట్ చేసేది. తో కిస్నే బనాయా ఉన్కా యాద్గార్, ఉన్కా హీ యాద్గార్ బనాతే. ఎవరు ఇంత షౌకారుగా చేసినారు, శివబాబాని మన షౌకారుగా చేసినారు. అందుకే శివబాబాది ఇంత పెద్ద యాద్గార్ మందిర్ చేసాం. మనమే చేస్తున్నాం. మనందరినీ బాబా షౌకార్ చేస్తే మనమే బాబాది యాద్గార్ మందిర్ చేస్తాం. లక్ష్మీనారాయణ వికర్మ జీత్ బనే, फिर सो विकर्मी बनते हैं. तो उनका फर्ज है पहले जिसने ऐसे बनाया उनकी पूजा करना. లక్ష్మీనారాయణ ఎవరు వికర్మ జీత్గా ఉంటారు, వాళ్ళు తర్వాత వికర్మి అవుతారు. ద్వాపర యుగాల్లో ఫస్ట్ వికర్మం చేస్తారు. మళ్ళీ వాళ్ళ డ్యూటీ ఏమంటే ఎవరు వాళ్ళని ఇంత షౌకారుగా చేసినారు వాళ్ళని పూజ చేస్తారు. మొదట్లో అంటే శివాలయం సోమనాథ్ మందిర్ చేసి పూజ చేస్తారు. సోమనాథ్ మందిర్ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. सोमनाथ का मंदिर कितना फर्स्ट क्लास था. जिन्होंने लूटा वो तो मर गए. ఎవరు మన మందిర్ నుంచి అన్నీ తీసుకుపోయినారు, ఎంతెంత దొంగతనంగా తీసుకుపోయినారు, వాళ్ళు చనిపోయినారు. బాకీ నిశానియా లగా హువా. అభి తుమ్ జాన్తే హో హమ్ సో పూజ్య बनते हैं, फिर पुजारी बनेंगे, फिर मंदिर बनाने शुरू करेंगे. మనమే ఇప్పుడు పూజ్యంగా అవుతాం, తర్వాత ద్వాపర్లో పూజారి అయితే అప్పుడు మందిర్ అంతం చేసేది స్టార్ట్ చేస్తాం. सिर्फ एक मंदिर तो नहीं होगा. राजाएं अपने घर में भी मंदिर बनाते हैं, जैसे घर में गुरुद्वारे बनाते. బాగా చెప్తారు. ఒక్క మందిరే కాదు, ఎంతమంది రాజ్యాలు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మందిర్, వాళ్ళ ప్యాలెస్లో మందిర్ చేస్తారు. ఏ విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గురుద్వారే ఉంది. पहला नंबर किसने गुरुद्वारे बनाया होगा, फिर भक्ति मार्ग शुरू हो जाता है. ఫస్ట్ నంబర్లో ఎవరు గురుద్వారా చేశారు, గురుద్వార, మళ్ళా భక్తి మార్గం స్టార్ట్ అయిపోతుంది. पहले अव्यभिचारी भक्ति करते, फिर व्यभिचारी. आजकल तो मनुष्य अपनी भी पूजा कराते हैं, उनको कहा जाता है भूत पूजा. అంటే మొదట్లో అవ్యభిచారి భక్తి ఉండేది, తర్వాత వ్యభిచారి భక్తి అయిపోయింది. ఇప్పుడంతా మనుషులు తనది పూజ చేయించుకుంటారు. దీని భూత్ పూజ అని చెప్తారు. భూతం అంటే 5 భూతాలు దీని పూజ చేస్తారు. భూత్ పూజా भी दुनिया में आता है, जो आया सो चित्र बनाते जाते हैं. భూత్ పూజ కూడా చాలా ఉంది ఈ ప్రపంచంలో. ఎవరికి ఎట్లా చిత్రం వస్తుందో అట్లా చేసి పెట్టేసి పూజ చేస్తారు. భక్తి మార్గం కదా మొత్తం. అభి తుమారీ బుద్ధి में सारा ज्ञान है. बाप संगम पर एक ही बार आकर नॉलेज देते हैं. शास्त्र में तो अनेक अवतार लिखा हुआ है. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. తండ్రి ఈ సంగం యుగాల్లో మాత్రమే వచ్చి మనకు నాలెడ్జ్ ఇస్తారు. శాస్త్రంలో అనేక అవతారం చూపించినారు.
अवतार एक होता है. वास्तव में शिव बाबा ఈ సంఘం యుగంలో మాత్రమే ఒకసారి అవతరణ అవుతారు. బ్రహ్మ శరీరంలో అవతరణ అవుతారు. तो अवतरित तो आत्माएं भी होती है, परंतु अवतार मनुष्य को नहीं कहा जाता है. ఆత్మలు కూడా పైన ఉండి కింద వస్తుంది, అవతరణ అవుతుంది. అయితే మనుషుల కోసం అవతారం చెప్పరు. అవతార్ ఏక్ నిరాకార్ బాప్ కా హీ కహెంగే. అవతార్ అంటే ఒక్క నిరాకార్ తండ్రికి మాత్రమే చెప్తారు. जिसको सारी दुनिया बुलाती है. మొత్తం ప్రపంచమే ఆ ఒక్క నిరాకార్ తండ్రిని పిలుస్తుంది. फादर तो एक ही होगा ना, जो परम धाम में रहते हैं. तो मदर भी चाहिए. क्या मदर भी परम धाम में रहती है? नहीं. मदर फादर का प्रश्न यहाँ होता है. फादर పరంధాంలో ఉంటారు, మదర్ కూడా పరంధాంలో ఉన్నారా అంటే ఫాదర్ అండ్ మదర్ తల్లి తండ్రి అనే ప్రశ్న ఈ భూమిలోనే, పైన కాదు. फादर को यहाँ क्रिएट करना है, इसलिए बेहद के बाप को याद करते. बाबा आकर स्वर्ग की रचना करो को कहा जाता है हेवनली गॉड फादर. అంటే ఇక్కడే వచ్చి శివ బాబా స్వర్గ రచన చేస్తారు. అందరూ పిలుస్తారు వచ్చి స్వర్గ రచన చేయండి అని. అందుకే శివ బాబాని హెవెన్లీ గాడ్ ఫాదర్ని పిలుస్తారు. तो अभी तो कितना दुख है, लड़ाई मारा मारी है, इसलिए बुलाते हैं हे गॉड फादर रहम कर, हे पतित पावन आओ, हम सब दुखी पतित है. ఇప్పుడు ఎంత జగడాలు యుద్ధం జరుగుతుంది, ఎంత అందరూ కొట్టుకుంటారు. అందుకే అందరూ పిలుస్తారు ఓ గాడ్ ఫాదర్ వచ్చి దయ చూపించండి, మేము పతిత్ అయిపోయినాం, పావన్ చేయండి అట్లా అని. హమ్ సబ్ దుఃఖీ పతిత్ హై, హే బాబా ఫిర్ ఆకర్ స్వర్గ శ్రేష్టాచారి బనావో అట్లా అని చెప్పి అందరూ పిలుస్తారు. तुम सब भ्रष्टाचारी थे, अभी శ్రేష్టాచారి బన్ రహే. బాబా చెప్తారు మీరందరూ మొదట్లో శ్రేష్టాచారిగా ఉంటుంది, ఇప్పుడు భ్రష్టాచారి అయిపోయినారు, మళ్ళీ శ్రేష్టాచారి అవుతూ ఉన్నారు. भ्रष्टाचारी को श्रेष्ठाचारी बनाना एक बाप का ही काम है. భ్రష్టాచారీలను శ్రేష్టాచారిగా చేసేది ఒక తండ్రిదే పని. जो वर्ल्ड गॉड फादर है वो जानता है सब बच्चे इस समय निधन के बन गए हैं. उनको धन का श्रेष्ठाचारी बनाना है. బాబాకి తెలుసు అందరూ ఎంత పేదవాళ్ళు అయిపోయినారు. ఈ పేదవాళ్ళందరినీ చౌకారుగా శ్రేష్టాచారిగా చేసేది ఒక తండ్రియే. 10-20 मनुष्यों को तो श्रेष्ठाचारी नहीं बनाएंगे. भारत श्रेष्ठाचारी था तो डीटी गवर्नमेंट थी, अभी रावण राज्य है तो 5 विकार की प्रवेशता है. భారతదేశం ఎప్పుడు శ్రేష్టాచారిగా ఉండిందో అప్పుడు దేవతా రాజ్యం ఉండింది. బాబా 10 మంది 20 మందిని శ్రేష్టాచారి చేసానికి రాలేదు, మొత్తం ప్రపంచాన్ని. ఇప్పుడు ఈ రావణ్ రాజ్యాల్లో 5 వికారాలు ప్రవేశమైపోయింది. భగవాన్ వాచా ఏక్ నిరాకార్ కో హీ భగవాన్ కహా జాతా హై. భగవాన్ని డైరెక్ట్గా చెప్తారు, ఒక నిరాకార్ని మాత్రమే भगवान చెప్పేది సాధ్యం. एक गीता को खंडित करने से सब शास्त्र खंडन हो गए हैं. ఒక్క గీతాని ఖండన చేసిన దానివల్ల మొత్తం అన్ని వేద శాస్త్రాలు ఖండన అయిపోయింది. बाप कहते हैं मैंने तुमको जब राजयोग सिखाया था तो वारस स्वर्ग बन गया था. गीता मैंने सुनाई थी. कृष्ण को सारी दुनिया का भगवान कह नहीं सकते हैं,
శివబాబా చెప్తారు, నేనే వచ్చి మీకు రాజయోగా నేర్పించినాను, అప్పుడు మొత్తం భారత్ స్వర్గం అయిపోయింది. గీత నేనే వినిపించినాను, కృష్ణనే మొత్తం ప్రపంచం భగవాన్ని చెప్పదు. हम आत्माओं का बाप तो निराकार भगवान है. बाकी ये कैसे कहा गीता का भगवान कृष्णा है. మనందరూ నిరాకార ఆత్మలకు తండ్రి నిరాకార భగవాన్. మళ్ళీ ఎట్లా చెప్పినారు, గీతా కృష్ణ చెప్పినారు అట్లా అని. గీతా కా భగవాన్ కృష్ణ అని ఎట్లా చెప్పేది, రాంగ్ అది. कहते हैं व्यास ने लिखा परंतु बाप कहते हैं नई विश्व का रचयिता ज्ञान का सागर पतित पावन मैं हूँ. मुझे ही सभी आत्माएं पुकारती है, हे पतित पावन परमपिता परमात्मा, आकर मुझे पावन बनाना है. మనుషులు చెప్తారు వ్యాస రాసినారు గీత అట్లా. అయితే బాబా చెప్తారు కొత్త ప్రపంచాన్ని రచయిత నేనే కదా, జ్ఞాన్ సాగర్ పతిత్ పావన్ నేను. నన్నే మొత్తం అందరూ పిలిచినారు, హే పతిత్ పావన్ పరంపిత పరమాత్మ రండి అట్లా అని. శివబాబాని పిలిచినారు, పావన్ చేశాను. సో బాబా వచ్చినారు, పావన్ చేశాను. निराकार बाप ही ब्रह्मा द्वारा पावन दुनिया की स्थापना पतित दुनिया का विनाश कराते. నిరాకార్ తండ్రియే వచ్చి బ్రహ్మ ద్వారా పావన్ ప్రపంచం స్థాపన చేస్తారు, పతిత్ ప్రపంచాన్ని వినాశం చేస్తారు. फिर जो पवित्र बनते हैं वही राज्य भाग करते हैं. మళ్ళీ ఎవరు పవిత్రంగా చేస్తారు వాళ్ళే రాజ్యం చేస్తారు. तुम हो शिव शक्ति सेना, जगत तंबा निमित्त बनी हुई है. సో బాబా చెప్తారు మీరే శివ్ శక్తి సేన, జగత్తంబ నిమిత్తంగా ఉన్నారు. బాబా చెప్తారు మీరే శివ్ శక్తి సేన, జగత్తంబ నిమిత్తంగా ఉన్నారు దాంట్లో. तो वो भी शिव बाबा से योग लगाए शक्ति ले रही है. జగత్తంబ కూడా శివ బాబా దగ్గర ఉండి యోగం చేసి శక్తి తీసుకుని రావణ్ని జయించేస్తారు. भारत में ही रावण राज्य, भारत में ही रावण को जलाते हैं. భారతీ శ్రేష్టాచారిత అంటే ఈ భారత్లోనే రావణ్ రాజ్యం, భారత్లోనే రావణ్ని కాలుస్తారు. భారతే శ్రేష్టాచారిగా ఉండింది. ఇప్పుడు కలియుగ అంతు సమయంలో భారత్ భ్రష్టాచారిగా ఉంది. యహీ ఖేల్ హై, ఇదే ఆట చేసే ఉంది. भ्रष्टाचारी से श्रेष्ठाचारी और श्रेष्ठाचारी से भ्रष्टाचारी, ये चक्र कैसे फिरता है, ये बड़ी समझने की बातें हैं. అంటే ఆట ఇది, భ్రష్టాచారం నుంచి శ్రేష్టాచారం, శ్రేష్టాచారం నుంచి భ్రష్టాచారం. ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది అని బాగా అర్థం చేసుకునే మాట. చాలా పెద్ద మాట ఇది, అర్థం చేసుకునేది. तुम बच्चे जानते हो हम सब कुछ करते हुए भारत को स्वर्ग बना रहे हैं बाप की श्रीमत पर. तुम हो रूहानी वॉरियर्स, योग बल वाले, सर्वशक्तिमान बाप की मत पर अपनी राजधानी स्थापन कर रहे हो. బాబా చెప్తారు మీరు అన్ని పని చేసుకొని కూడా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు శ్రీమత్ ఆధారంలో. మీరు ఆత్మిక యోధాలు, యోగ బలం ఉంది మీ దగ్గర. సర్వశక్తిమాన్ తండ్రి మత అనుసారంగా నడుచుకొని రాజ్యమే స్థాపన చేస్తూ ఉన్నారు. बाप मत देते हैं कि योग बल से तुम विजय पा सकते हो. योग में रहना ये भी कमाई है. यज्ञ सर्विस करना ये भी कमाई है. और सब चल रहे मनुष्यों की मत पर. तुम हो सर्वशक्तिमान बाप की मत पर. और कोई विश्व पर जीत पा नहीं सकते. ड्रामा में उनका पार्ट ही नहीं. वर्ल्ड पर राज्य करने का कितनी बड़ी तो बड़ी
बड़े से बड़ी और साधारण बात प्रदर्शनी से अभी तक इतने समझते नहीं है, तो फिर प्रजा निकल रहती है. బాబా చెప్తారు, ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతుంది. తండ్రి మత అనుసారంగా యోగ బలం ఆధారంలో మన విజయం ప్రాప్తి చేసుకుంటాం. యోగంలో ఉండేది కూడా చాలా పెద్ద సంపాదన. యజ్ఞ సర్వీస్ చేసేది కూడా పెద్ద సంపాదన. ఇక్కడ ఏం చేస్తూ ఉంటేను పెద్ద సంపాదన జరుగుతూ ఉంటుంది, అన్ని పని చేస్తూ ఉంటే కూడా. సో మనుషులు ఏమో మనుషులందరూ మనుషుల మత అనుసారంగా నడుచుకుంటారు. అయితే మనం సర్వశక్తివాన్ తండ్రి మత అనుసారంగా నడుచుకొని విశ్వాన్ని జయించేస్తాం. మనం వికారాలను జయించేది విశ్వాన్ని జయించేది. వేరే ఎవరు విశ్వాన్ని జయించేది సాధ్యమే లేదు. డ్రామాల పార్టే లేదు వేరే వాళ్ళు రాజ్యం చేసేది. మనమే దేవతలు రాజ్యం చేస్తాం, మనుషులు ఎవరు చేసానికి లేదు. ఇది చాలా పెద్ద అంటే పెద్ద విషయం, సాధారణ మాట తెలుసుకునేది. ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఎంతమంది వస్తారు తెలుసుకునేదానికి. అయితే ఈ పాయింట్ని ఏమి అంత క్లియర్గా అందరూ తెలుసుకోలేదు. ప్రజలేమో వస్తూ ఉంటారు దాని నుంచి, ఎగ్జిబిషన్ నుంచి. అచ్చా మీఠే మీఠే సిక్కలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार, हर कर्म श्रीमत पर करना है. याद में रहकर यज्ञ सेवा कर अपनी कमाई जमा करनी है. ప్రతి ఒక్క పని కూడా శ్రీమత్ అనుసారంగా చేయాలి. బాబా తలంపులో ఉండి యజ్ఞ సేవ చేసుకొని మన సంపాదన జమ చేసుకోవాలి. రెండో పాయింట్, భటక్నా छोड़ भविष्य नई दुनिया के लिए पढ़ाई पढ़नी है. అక్కడ ఇక్కడ తిరిగేదంతా స్టాప్ చేసి కొత్త ప్రపంచానికి కోసం బాగా చదవాలి. ఈ చదువు ज्ञान को धारण कर ज्ञान ज्ञानेश्वर ज्ञान ज्ञानेश्वरी बनना है. ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకొని జ్ఞాన జ్ఞానేశ్వరి జ్ఞాన జ్ఞానేశ్వరి కావాలి. మళ్ళీ वरदान, अमृत वेले अपनी मस्तक पर विजय का तिलक लगाने वाले स्वराज्य अधिकारी सो विश्व राज्य अधिकारी भाव. అమృత్ వేళ లేచి మస్తకంలో విజయాన్ని తిలకం పెట్టుకునేవాళ్ళు स्वराज्य अधिकारी सो विश्व राज्य अधिकारी भाव. रोज अमृत वेले अपनी मस्तक पर विजय का तिलक अर्थात स्मृति का तिलक लगाओ. బాబా చెప్తారు, రోజు అమృత్ వేళ లేచి మస్తకంలో విజయ్ తిలకం పెట్టుకోండి, అంటే స్మృతి తిలకం పెట్టుకోండి. భక్తికి నిశాని తిలక్ హై. భక్తిలో కూడా నిశాని తిలకం ఇస్తారు. और सुहाग की निशानी भी तिलक है. మరి సుమంగళిది నిశాని కూడా తిలకం. राज्य प्राप्त करने की निशानी भी राज्य तिलक है. మళ్ళీ రాజ్యం ప్రాప్తి చేసుకునేదానికి కూడా నిశాని తిలకం. ఈ మూడు దానికి భక్తి కానీ సుమంగళి కానీ రాజ్య ప్రాప్తి కోసరం కానీ తిలకం చాలా అవశ్యం. कभी कोई शुभ कार्य में सफलता प्राप्त करने जाते हैं तो जाने के पहले तिलक देते हैं. ఎవరైనా శుభకార్యం చేసేందుకు పోయేదే వాళ్ళకి సఫలత కోసరం తిలకం పెట్టి పంపిస్తారు. आप सबको भी बाप के साथ का सुहाग है, इसलिए अविनाशी तिलक है. మనందరం కూడా బాబా వెంట ఉన్నాం, అందువల్ల అవినాశి సుమంగళి అయినారు. అవినాశి తిలకం ఉంది మీకు. సో अभी स्वराज्य के तिलकदारी बनो तो भविष्य में विश्व राज्य का तिलक मिल जाता है. ఇప్పుడు స్వరాజ్య అధికారి తిలకదారి కావాలి. అప్పుడు భవిష్యంలో విశ్వరాజ్య తిలకం దొరుకుతుంది మనకు.
అర్థమైందా స్లోగన్ మరి. ज्ञान गुण और शक्तियाँ का दान करना ही महादान है. జ్ఞానం గుణం మరి శక్తులు దానం ఇచ్చేదే మహాదానంని అర్థం. ఈ 3 దానమే పెద్ద మహాదానం. ఓం శాంతి. మరి దాదీల్ది డైరీలో ఉండి అన్మోల్ జ్ఞాన్ రతన్. जिस समय कोई देवी वत्स समझता है कि मैं तन मन धन सहित यज्ञ में स्वाहा अर्थात अर्पणमय हो चुका, उस समय उस अर्पण हुई वत्स में कुछ भी अपनापन नहीं रहता. బాబాజీ అంటే డైరీలో ఈ పాయింట్ ఉండింది. ఏ సమయంలో దైవీ వత్స అంటే దైవీ బిడ్డలు అనుకుంటారు నేను తన మన ధనం సహితంగా యజ్ఞలో స్వాహా చేస్తాను. స్వాహా చేసేదంటే అర్పణ అయిపోయేది అని అర్థం. అర్పణ చేస్తాను. ఆ సమయం అర్పణ చేసిన తర్వాత ఆ బిడ్డకు మనసులో ఏమీ నాదినేది ఉండదు. सब यज्ञ की सर्विस में आ जाता है. అన్ని యజ్ఞ సేవలో వచ్చేస్తుంది. నాదినేది మాటనే లేదు. तो उसमें भी तन और मन तो नज़दीक रहता है. దాంట్లో కూడా ఈ శరీరం మరి మనసు ఇది చాలా దగ్గర ఉంది కదా. ధన్ ఫిర్ బి అలాగే ధనం వేరే, శరీరం లోపలనే కదా ఆత్మ ఉండేది. మనసు దగ్గర ఉంది. అన్నీ अर्पण అయిపోతే అంతం బాబాది. तो तन और मन को यज्ञ की सर्विस में लगाना ही शुद्ध सेवा है. శరీరం మరి మనసును పూర్తిగా యజ్ఞ సేవ अर्थ యూజ్ చేసేది శుద్ధమైన సేవ. यदि कहता है तन मन धन यज्ञ में अर्थात ईश्वरीय प्राप्ति, तो फिर अपना कुछ भी रह नहीं सकता. और मन कोई भी माया की अशुद्ध संकल्प तरफ दौड़ नहीं सकता है, क्योंकि ईश्वर को अर्पण किया हुआ तो ईश्वर है शुद्ध शांत. అంటే తన మన ధనాన్ని అర్పణ అయిపోతే ఈశ్వర్దే అయిపోతుంది. అందువల్ల దాంట్లో వేరే ఏం నాదినేది ఉండదు. మనసుని అర్పణ చేసేస్తే మాయాది అశుద్ధ సంకల్పం ఆ మనసులో వచ్చేదానికి కాదు. ఏంటంటే ఈశ్వర అర్పణ అయిపోయిన తర్వాత ఈశ్వర శుద్ధంగా శాంతిగా ఉంటారు. వాళ్ళ మనసు కూడా అట్లా శుద్ధంగా శాంతిగా అయిపోతుంది. మాయావి సంకల్పం రాదు. तो वो मन रूपी घोड़े को कोई भी अशुद्ध संकल्प तरफ न दौड़ाकर अपने वश में रखता है. వాళ్ళు మనసు రూపీ గుర్రాన్ని అశుద్ధ సంకల్పాన్ని అక్కడ ఇక్కడ పరిగెత్తే దానికి బదులుగా వాళ్ళు తన వశం పెట్టుకుంటారు. మనసుని ఈశ్వరుది కదా, అది తన వశం ఉంటుంది. ఆత్మ తన వశం పెట్టుకుంటుంది. यदि माया की हाथ में देता है तो माया वैरायटी होने के कारण भिन्न भिन्न प्रकार से अंकुरी लगाती है. ఒకవేళ మాయ చేత మనసుని ఇచ్చేస్తే మాయను వెరైటీగా ఉండే దానివల్ల మనసు కూడా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. फिर अनेक प्रकार के विकल्प आकर मन पर चढ़ाई करता है. మాయకు ఇచ్చేస్తే చేతం అనేక ప్రకారమైన వికల్పాలు మనసులో వచ్చేస్తుంది. తో అంటే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు. तो उसको समझना चाहिए क्या अभी भी मेरे में कुछ अपनापन रहा हुआ है. మొదట్లో మనం అర్థం చేసుకోవాలి. బాబాకి ఇచ్చిన తర్వాత ఇంకా నాదిని ఏమైనా ఉందా అట్లా అని. क्योंकि यदि यज्ञ प्रति स्वाहा हुए तो फिर పవిత్ర हो गया. మనసు యజ్ఞం కోసం స్వాహ అయిపోయిందంటే అది పవిత్రం అయిపోవాలి కదా. ఏమంతా యజ్ఞంలో స్వాహ చేస్తాం, అదంతా పవిత్రం అయిపోతుందా లేదా. फिर यज्ञ की सर्विस बिगर कोई भी तरफ तन मन वर्क कर नहीं सकता है. యజ్ఞంలో స్వాహ అయిపోతే మరి సర్వీస్లో మాత్రమే తన మనం యూజ్ అవుతుంది.
వేరే ఎక్కడ కూడా అది పోదు, ఎక్కడ పని చేయదు మరి. इसलिए इस अति गुह्य और महीन राज को समझकर अपने पर ही अटेंशन रख खबरदारी से चलना है. ఈ చాలా డీప్ రహస్యం ఇది. దీన్ని బాగా అర్థం చేసుకొని మన పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అర్థమైందా? ఓం శాంతి. मन मेरा घबराए, जब मन मेरा घबराए, कोई राह नजर ना आए, ये हाथ पकड़ कर मेरा मुझे मंजिल तक ले जाए. ये बाबा तो मेरा रखवाला है, मुझे पल पल संभाला है. पास नहीं था तब ये ही साथ खड़ा था, कोई भी पास नहीं था तब ये ही साथ खड़ा था. मुझ दीनहीन की खातिर दीनों का नाथ लड़ा था. मेरे सिर पे हाथ फिराया, मुझे अपने गले लगाया, मैं हरदम साथ हूँ तेरे, मुझको एहसास कराया. मेरा रखवाला है, मुझे पल पल संभाला है. ये बाबा तो मेरा रखवाला है, मुझे पल पल संभाला है. दर्दों को सहते सहते कितना मैं टूट गया था, दर्दों को सहते सहते कितना मैं टूट गया था. रो रो कर इन आँखों का हर आंसू सूख गया था. अब इसके भरोसे छोड़ा मैंने ये जीवन सारा. ये बाबा तो मेरा रखवाला है, मुझे पल पल संभाला है.
शीतल छाया में महकी है डाली डाली। आनंद का फूल खिलाया, जीवन मधुबन है बनाया। अपनी कृपा का अमृत मुझ पर है खूब लुटाया।